తెలియాలంటే అమ్మ సత్యం తెలియాలి. సత్యం మనిషిని స్వతంత్రుడు చేస్తుంది. అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే అమ్మ. అయితే మా ఊర్లో మా నాన్న సారా వ్యాపారం చేస్తుండే. మా దగ్గర పొలం వ్యవసాయం. మా నాన్న చదువుకోలేడు, మా అమ్మ చదువుకోలేదు. అయితే వాళ్ళు ఎంత కష్టం చేసేవాళ్ళు అంటే మస్తు కష్టం. ఇంచుమించు ఒక 150-200 సంచుల పల్లీలు అవుతుండే, ఒక 100-150 సంచుల వడ్లు అవుతుండే. చెరువు కిందనే మన పొలం, కోట్పల్లి ప్రాజెక్టు కిందనే మన పొలాలు. వాళ్ళు ఎంత కష్టపడ్డా లాస్ట్కు తాండ్రు అర్తికేస్తుంది. నేను కొంచెం చదువుకున్న, కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత అయితే ఆ పట్టి తీసుకొని పోయి చూపిస్తే ఇంకా 20,000 30,000 అప్పే ఉన్నామని చెప్పాలి తప్ప ఆ పైసలు పట్టుకొని వాళ్ళు ఏం చేయాలంటే ఇక పంటకు పైసలు ఇవ్వాలి, వాళ్ళు రాసుకోవాలి, వడ్డీలు చక్రవడ్డీలు. ఈయన చదువు రాదు, చేతి పట్టుకోవాలి. ఈ తాగి ఇంత పంచాయతీ కొట్లాడైనా వాంతలు కొట్లాడినా ఇంత కొట్లాడినా పోలీస్ స్టేషన్కి పోవాలంటే వాళ్ళే రావాలి. ఇక అమీన్ సాబ్ కింద ఇచ్చినాం, కానిస్టేబుల్ కింద ఇచ్చినాం, ఇంత ఖర్చు అయినా అంత ఖర్చు అయినా వాళ్ళే రాసుకోవాలి. కుటుంబము ఏడుకంచి కోలుకుంటుందమ్మా, ఇక కోలుకుంటుందా? అట్లా మాకు తెలివచ్చేంత వరకు వాళ్ళ కష్టము వాళ్ళ ప్రయాసం అంతా అట్టనే పోయింది. ఆ తర్వాత మా పెద్ద నాకు అర్థమైంది, మనం ఇంత వ్యవసాయం చేస్తున్నాం, మా దగ్గర 50 మేకలు, 4 ఎడ్లు, ఆవులు, 10 ఎకరాల పొలం, ఇంత కష్టం చేస్తున్నా 10 రూపాయలు మిగులుతలే, లాభం లేదని చెప్పేసి వ్యవసాయం బంద్ చేసి మా పెద్ద హైదరాబాద్ వెళ్ళిపోయాడు. మా చిన్న ఏం చేసిండు, ఆయన మేకలు వెళ్ళిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఇక తర్వాత వ్యవసాయం బంద్ అయింది. వ్యవసాయం బంద్ అయ్యి ఇక సరిగా చేసేవాళ్ళు లేరు ఇంట్లో. పొలం అవుతున్నది, ఎడ్లు నాయన ఏం చేసిందంటే ఇక లాభం లేదని మళ్ళీ చిన్న తాగుడు అలవాటు ఉన్నది కాబట్టి సారా వ్యాపారం స్టార్ట్ చేసి ఆయనతో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో వచ్చి నాయన జైలు తీసుకున్నాడు. ఒక అన్న తాగి అలవాటు ఆరోగ్యం పాడై ఒక అన్న చనిపోయాడు. మేము 4 అన్నదమ్ములు, ఒక చెల్లెలమ్మ. ఒక అన్న చనిపోయాడు, నాన్న జైలుకి వెళ్ళిండు. ఇంట్లో ఏం లేదంటే నెమ్మది లేదు, సమాధానం లేదు. ఊర్లో మేము మేతరళ్ళం, మా ఇంట్లో లందలు బాలమ్మలు అన్ని రకాల పూజలు. ఫస్ట్ బోనం మా అమ్మనే వెళ్తుండే, కప్ప కాబట్టి మా ఇంట్లోనే కట్టాలి. ఫస్ట్ బర్రెపోతును పోస్తే ఫస్ట్ మా ఇంట్లో పట్టం వేసి ఫస్ట్ మా ఇంట్లోకి వెళ్ళాలి. పరిస్థితి ఊర్లో పెద్ద మేతరులు మేము. సరే ఎంత భక్తి ఉంది, సరే మేము కలిగిన దాంట్లో మేము పూజిస్తున్నాం. ఏడాది ఇట్లా బస్సులో పోయినా నడుచుకుంటూ పోయినా ఇంత గుడి కనిపించింది అంటే అట్లా ఆటోమేటిక్గా మొక్కటం. నా పేరు నరసింహస్వామి అని పెట్టుకునే మా అమ్మ, నరసింహస్వామి అని పిలుస్తున్నారు నన్ను. సరే అట్లా భక్తి జీవితం కొనసాగుతున్నది కానీ మార్పు లేదు. మార్పు లేకపోయేసరికి ఏం చేసినామంటే ఇక ఒక పాస్టర్ ఇట్లనే పరిచయం అయ్యి మా ఇంట్లోకి వచ్చిండు. ఇతర 4 మీరు ఎట్లా కూర్చున్నారు అట్లా కూర్చున్న తర్వాత ఆయన వాక్యం చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే ఒక వ్యక్తి వర్ధిల్లాలి అంటే, ఒక వ్యక్తి బాగుపడాలి అంటే ఆయన ఏం చెప్పిండంటే అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును అని చెప్పినాడమ్మా. అంటే మనిషి తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతుంటే ఆ కుటుంబం ఎప్పుడు పైకి రాదు. ఒక కుటుంబం బాగుపడాలమ్మా. కూర్చోండి, జర హైట్ ఉన్నదని కూర్చున్నాడు అమ్మ, పర్లేదు కూర్చో అమ్మ, కూర్చోతాలి. ఒక 10 నిమిషాలు మాట్లాడి తమ్ముడు కొరకు ప్రార్థన చేసి వెళ్తా. నేను కొన్ని మాటలు చెప్తున్నా తమ్ముడికి. మిమ్మల్ని చూస్తూ ఉంటే మా పరిస్థితి ఒకప్పుడు అట్లనే ఉన్నది. అందుకని మిమ్మల్ని చూస్తుంటే నాకు నా గతం, నా జీవితం అంతా జ్ఞాపకం వచ్చి నేను మాట్లాడుతున్నాను 4 మాటలు. అయితే ఎంత వ్యవసాయం చేసినా ఏం చేసినా లాభం లేకుండా అయిపోయింది. ఎప్పుడు పోలీస్ స్టేషన్లు, కొట్టాటలు, పంచాదులు. ఇక మా నాన్న తాగితే ఈ మూలకందంటే ఆ మూల కడుతుండే, మా అమ్మ ఆ మూలకందంటే. వాళ్ళ భార్య భర్తల మధ్యలో ఏం పంచాదన్నా మనకే వెనక పిల్లలకు వాళ్ళు కొట్టుకుని ఒకటే తెలుసు. ఎందుకంటే తాగకంటే ముందు ఒక రకంగా ఉన్నారు, తాగిన తర్వాత ఇంకో రకంగా అవుతుంది సంసారం. అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో ఒక పాస్టర్ వచ్చి ఏం చెప్పాడంటే అతిక్రమంలో దాచిపెట్టాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినాడు కనికరం అవుతాడు. ఒక కుటుంబం వర్ధిల్లాలంటే, ఒక వ్యక్తి బాగుపడాలంటే అతిక్రమం అంటే మనిషి క్రమంగా బతకాలి. అక్రమంగా బతికే ఏ కుటుంబము బాగుపడదు అని చెప్పిండు. తర్వాత ఏం చెప్పిండంటే ఆయన బైబిల్ ఒక మాట ఉంటుంది, సామెతల గ్రంథం 29 రాజ్యం 10 వచనంలో, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరగలేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడని ఉంటుంది. ఒక వ్యక్తి నాశనం కావడానికి గల కారణం ఏంటంటే గద్దింపుకు లోబడాలంట. ఇప్పుడు పిల్లలు ఉంటారు, అరే తాగకరా, తిరగకరా, మంచి సంసారం చేసుకోరా, మంచిగా బతుకురా, మంచిగా స్కూల్ కోరా, కాలేజ్ కోరా అని పెద్దోళ్ళు చెప్తారు, గద్దిస్తారు. పిల్లలు వినకపోతే ఆ గద్దెంపు, అరే మా నాన్న స్కూల్కి పోకపోతే కొడతాడు, లేకపోతే మా అమ్మకి ఇష్టం లేదు ఇట్లా ఉండడం అని ఎవరైతే అమ్మ నాయన మాట వింటారో వాళ్ళు బాగుపడతారా లేదా? వాళ్ళ చదువు మంచిగా ఉంటుంది, వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది. ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు వాళ్ళ సర్వస్వమే పిల్లలమ్మ. పిల్లల కొరకు ఎంతనన్నా కష్టపడతారు తల్లిదండ్రులు.
వాస్తవానికి. కాబట్టి గద్దింపుకు లోబడకపోతే ఆ వ్యక్తి ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు మరీ తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు అని చెప్పేసి చెప్పిండు ఆయన. తర్వాత మళ్ళీ బైబిల్ గ్రంథం నుంచి ఇంకో మాట చెప్పిండు, నువ్వు ఏ స్థితిలో పడ్డావు అది జ్ఞాపకం చేసుకో. నీ మనసు మారితే తప్ప నువ్వు మారు మనసు పొందిన సరే, లేకపోతే నేను ఎదుకొచ్చి నిలబడి దీపస్తంభం తీసేస్తా అనే మాట వచ్చింది. అంటే నీవు ఎన్నిసార్లు వినకపోతే, నీ అతిక్రమంలో నువ్వు ఏ ఏరియాలో తప్పులు చేస్తున్నావు అవి ఒప్పుకోకపోతే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, నీ జీవితాన్ని పోగొట్టుకుంటావు అని ఆ దైవజనుడు వచ్చి కూర్చొని చెప్తా ఉంటే ఆయన ఎందుకో నా కోసమే చెప్తున్నాడు, భగవంతుడే ఈయన ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నేను వింటే బాగుపడతా అని అనిపించింది అమ్మ నాకు. 4 ఫ్రెండ్స్ తోటి కూర్చున్నాం. ఆ తర్వాత ఆయన చిన్న ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుని అంటే కళ్ళు మూసుకుందాం. ఆయన చెప్తా ఉన్నాడు, ఇక నీ కుటుంబం ఎట్లా నాశనం అయిందో నీకు తెలుసా, నీ జీవితం ఎట్లా నాశనం అయిందో తెలుసా, నువ్వెన్ని అబద్ధాలు ఆడి అమ్మ నాయన దగ్గర డబ్బులు తీసుకొని కాలేజీకి వెళ్ళకుండా నువ్వు సినిమాలు షికార్లకు వెళ్ళావు తెలుసా, నువ్వు ఫెయిల్ కావడానికి కారణం తెలుసా, మీ డాడీ జైలుకి ఎందుకు పోవాల్సి వచ్చింది, మీ అన్న ఎందుకు చనిపోవాల్సి వచ్చింది. ఆయన మాటలతోటి దేవుని మాటలు చెప్తా ఉన్నాడు, ఒక కుటుంబం ఎట్లా నాశనం అవుతుంది. ఇప్పుడు ఈ నాశనం కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని చెప్పేసి భగవంతుడే పంపించడం ఆయన అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినామన్నా, ఎందుకు వచ్చినామంటే అమ్మ ఫోన్ చేసింది, ఒక మాట ప్రార్థన చేసి రండి పాస్టర్ గారు అంటే, ఇప్పుడు వికారాల్లో మా పనులన్నీ పక్కకెట్టి వచ్చినామంటే ఎందుకు వచ్చినాము. ఒకరోజు మేము కూడా నిస్సాస్థితిలో ఉన్నప్పుడు ఒక దైవజనుడు మేము బాగుపడాలని కోరుకొని తన సొంత పైసలు పెట్టుకొని కష్టపడి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మంచి మాటలు చెప్పినందుకు మా బ్రతుకులు మార్చబడ్డాయి. ఇప్పుడు మా ద్వారా కొంతమంది జీవితాలన్నా మార్చబడాలి, కొన్ని కుటుంబాలన్నా మంచి కావాలనేది ఒక ఇంటెన్షన్ తప్ప అంతకుమించి ఇంకేం లేదు. ఒక వ్యక్తి భగవంతుడు మనకు సాయం చేసిండు, మనం ఒక వ్యక్తికి సాయం చేసే స్థితి వచ్చినప్పుడు మనం సాయం చేయాలి. అయితే ఆ రోజు ఆయన చెప్తా ఉంటే నాకు మా నాన్న జైలుకి ఎందుకు వెళ్ళిపోయాడు, ఓహో బైబిల్లో ఉంటుంది ఒక మాట ఏమని చెప్తున్నాడంటే, వారు తమ మనసులో దేవునికి చోటు వెళ్ళకపోయారు కనుక చేయరాని కార్యం చేటుకు భ్రష్ట మనసు లేని వారికి అప్పచెప్పినట్లు. అంటే భగవంతుడు అంటే ఏడుంటాడంటే మనసులో ఉంటాడంట, బయట లేడంట. యేసు ప్రభు కూడా ఏమంటాడంటే శిష్యులతోటి, ఈ నా సహోదరులు ఒక్కరికి మీరు మేలు చేసిరు కాబట్టి నాకు చేసిరు అన్నాడు ఆయన. నేను బయట లేనురా బాబు, ఈ సృష్టి అంతా నేనే కలగజేసిన, నేను ఈ సృష్టి అంతటిని కలగజేసి దీని అంతటిని ఏలడానికి మనిషికి జ్ఞానం ఇచ్చిన, మనిషికి నేను స్థాయిని ఇచ్చిన, ఆ మనిషి మనసు కంటే పవిత్రమైన స్థలం నాకు ఏది లేదని బైబిల్ చెప్తుంది. భగవంతుడు ఉండే స్థలం ఏంటంటే మనసు అంట. ఇప్పుడు ఒక వ్యక్తిని నేను దూషించిన, హింసించిన, చెడ్డగా మాట్లాడిన అనుకోండి, ఒక వ్యక్తిని నేను ఏడిపించిన అంటే ఆ వ్యక్తి మనసు నచ్చుకుంటుందా లేదమ్మా. ఇప్పుడు కళ్ళకి నీళ్ళు ఉట్టిగా రావు కదా, దెబ్బలు కొడితేనన్నా వస్తాయి, ఒంటి మీద బలంగా దెబ్బ కొడితేనన్నా వస్తుంది, లేకపోతే అనకూడని మాట ఎవరైనా మనల్ని అంటే మన మనసు నచ్చుకుని కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఒంటి మీద దెబ్బ ఎంత కాగలుగుతుందో మాట కూడా మనసుకు అంత గాయం చేస్తుంది. అంటే ఆ మనసులో ఎవరున్నారు అంటే భగవంతుడు ఉంటాడంట. అయితే మనసులో ఉన్న నాకు ఇప్పుడు అంతెందుకమ్మా, ఇప్పుడు తాగొద్దని ఉంటుంది ఎవరికైనా కానీ, చెడ్డ మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, పగ పెట్టుకోవద్దు, మంచిగా బతకాలని అందరికి ఉంటుంది. కానీ మనిషి ఏం చేస్తున్నాడు అంటే దాన్ని అధిగమించి మనసాక్షిని చంపుకొని ఏం చేస్తున్నాడు అంటే అబద్ధాలు ఆడుతున్నాడు. మనసాక్షిని చంపుకొని ఏం చేస్తున్నాడంటే తాగుతున్నాడు, మనసాక్షిని చంపుకొని ఏం చేస్తుంటే కొడుతున్నాడు, మనసాక్షిని చంపుకొని ఏం చేస్తున్నాడంటే చెడ్డ పనులు చేస్తున్నాడు. మనసాక్షిని చంపుకోవడం అంటే నీ మనసులో ఉన్న భగవంతుని నువ్వు చంపుతున్నావు ఫస్ట్, ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని చంపుతున్నావు, ఎదుటి వ్యక్తిని గాయపరుస్తున్నావు, ఎదుటి వ్యక్తిని నువ్వు ఏడిపిస్తున్నావు. ఫస్ట్ ఒక వ్యక్తిని నువ్వు గాయపరచాలంటే నీలో ఉన్న అంతరాత్మను, నీలో ఉన్న భగవంతునికి హాని చేయకుండా ఎదుటి వ్యక్తికి నువ్వు హాని చేయలేవు. ఎందుకంటే నీ లోపల ఉన్న భగవంతుడు ఆల్రెడీ నువ్వు పవిత్రంగా ఉండాలని కోరుకొని నేనేం చేస్తుందంటే నీ మొదటి గురు ఎవరంటే నీ మనసే. ఇప్పుడు నేను ఎన్ని నీతులు మాటలు మాట్లాడినమ్మా, ఈ రోజంతా నేను ఎట్లా బతికినా, నేను ఏమన్నా అబద్ధం ఆడినా, మోసం చేసినా, ఏం చేసినా అనేది నా మనసుకు నాకు మాత్రమే తెలుసు. మీకు తెలుసా? ఇప్పుడు అందరి ముంగట నేను మంచోనిలే కనపడవచ్చు, కానీ నేను మంచోన్నా చెడ్డోని అనేది ఏడ తెలుస్తుంది అంటే నా మనసాక్షి నా మీద నేరారోపణ చేస్తుంది. నా మనసులో భగవంతుడు ఉంటాడు, నీ మనసులో భగవంతుడు ఉంటాడు, మన మనసు మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన జీవితం ఎట్లా నాశనం అవుతుంది, మన పిల్లలు ఎట్లా నాశనం అవుతున్నారు, మనం ఆర్థిక ఇబ్బందుల కారణం ఏంటిది, ఎంత కష్టం చేసినా కూడా మన సంపాదన అంతా చినిగిపోయిన సంచిలేసినట్లా ఉంటున్నది ఎందుకు? ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే 800 వస్తాయమ్మా, సాయంత్రం పోయి ఆ వైన్ షాప్లో 400 పెడతారు. ఉన్న పరిస్థితి. తాగితే రోజుకి 50 తాగితే 50 రూపాయలు అంటున్నావు, కళ్ళు బొట్టే అనుకో, ఓ రోజుకి 50 తాగితే నెలకు 1500 అవుతాయి, సంవత్సరానికి 18,000 అవుతాయి. 18,000 పక్కకి పెడితే సంవత్సరం సరిపోయే ధాన్యం పడుతుంది మనకు, పప్పులు ఉప్పులు అన్నీ వస్తాయి. ఒక మాట, ఒక చిన్న చెడ్డ అలవాటు
ఒక చిన్న చెడ్డ అలవాటు ఏమవుతుందంటే మన పిల్లల్ని సరిగా చూసుకోలేం, తాగిన తర్వాత భార్యను సరిగా చూసుకోలేం, పిల్లల్ని సరిగా చూసుకోలేం, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించలేం. ఏమవుతుంది, తాగిన నిమిషాల్లో వాడిని ఒక మాట అంటాం, వాడు మనలో ఒక మాట అంటారు, వానిదంతా వాడు మనదంటారు, ఆరోగ్యం పాడు, దెబ్బలు దాకుడు, పోలీస్ స్టేషన్లు, మళ్ళీ కేసులు, మళ్ళీ హాస్పిటళ్ళు. ఏమవుతుంది లైఫ్ అంతా మన కష్టాలు, మన కష్టమే, మన రెక్కల కష్టమే, మన డొక్కల కిందకి వస్తలేదు, మన రెక్కల కష్టమే మనకు. ఇప్పుడు ఎవడైనా మన 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 నుంచి లాభం లేనిది ఎవడైనా మనతో మాట్లాడతాడు. అమ్మ బైబిల్ ఏమంటదంటే పెడితే పెళ్లి కొడతారు, లేకపోతే సాగు కొడతారు. ఈ లోకం ఎట్లున్నదంటే నాతోటి నీకు ఎంతవరకు ఉపయోగమో అంతవరకే నడుస్తుంది. ఈ వ్యక్తి నాకు ఉపయోగపడుతున్నాడు అన్నంత వరకు ఈ వ్యక్తితో మాట్లాడతారే, వీడు నాకు ఉపయోగపడాలన్న మరుక్షణం తీసి డస్ట్బిన్ లో పడేస్తారు, పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. సత్యమా కాదమ్మా? మనల్ని మనుషులు వాడుకుంటారు తప్ప మన బాగు కొరకు నిజంగా ఆలోచించుకుంటూ ఎవడు లేడు. ఒకవేళ ఎవడన్నా ఆలోచిస్తున్నాడు అంటే అది మన తల్లో మన తండ్రి. ఇంకా ఏమన్నంటే నిజంగా ఒక భగవంతుని మనసును కలిగి సహాయం చేయాలని, ఒక వ్యక్తి బాగుపడాలని యథార్థంగా భగవంతుని మనసులో కలిగిన వ్యక్తి ఎవరైనా సాయం చేయగలుగుతారు తప్ప అంతకు మించి ఈ లోకంలో ఎవరికెవరు సాయం చేయరు. బైబుల్ అంటది మనుషులు స్వార్థ ప్రియులు, బింకంలాడువారు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా కోరుకునేవాళ్ళు. కాబట్టి మనం బాగుపడాలంటే మన చేతిలో ఉంది. ఆ రోజు ఆ పాస్టర్ వచ్చి వాక్యం చెప్పినప్పుడు నా మనసులో నాకు తెలియకుండా నా కళ్ళకి నీళ్ళు గారిపోతా ఉన్నాయి. ఎందుకంటే మా నాన్న జైలుకి వెళ్ళిపోయాడు, మా ఒక అన్నయ్య చనిపోయాడు, కుటుంబం అంతా అన్నోళ్ళు కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎక్కడ బతుకుతున్నారో తెలియదు పరిస్థితి. ఇంట్లో నెమ్మది లేదు, మేకలు అమ్మేసేసారు, ఎడ్లు అమ్మేసేసారు. ఒకప్పుడు ఒక మంచిగా బతుకుతున్న మా బతుకు ఏమైపోయిందంటే మొత్తం చిందరవందర అయిపోయింది. దీని అంతటికి కారణం ఏంటి అంటే మా నాన్నకు భగవంతునికి మా నాన్న మనసులో చోట్లేదు. కాబట్టి చెయ్యరాని పనులు చేసిండు. ఏం చేసిండు అంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని చెప్పేసి ఏం చేసిండంటే ఒక సార వ్యాపారం చేసిండు. సార వ్యాపారంతో ఏమైందంటే మా కుటుంబం నాశనం కావడం కాకుండా 4 కుటుంబాలు నాశనం కావడానికి మేము కారణమైనాం. ఒక మాటలో చెప్పాలంటే మా బతుకులు నాశనం కావడమే కాకుండా మా కుటుంబం, ఇప్పుడు అన్న చనిపోయింది నాశనం కదా, నాన్న జైలుకి వెళ్ళిపోయింది నాశనం కదా. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉట్టిగా అవుతుందా, జైలుకే జిడిపించుకోవాలి, బెయిల్ అవన్నీ ఉట్టిగా అయితే కావు కదమ్మా, ఖర్చుతో కూడుకున్న పనే కదా. ఇప్పుడు అదంతా నాకు జ్ఞాపకం వస్తుంది. ఒకవేళ మా నాన్న ఎవరన్నా తను బాగుపడాలని ఎందుకు ఈ వ్యాపారం చేస్తావు అని ఒకవేళ వ్యాపారంలో దిగకపోతే వ్యవసాయం మంచిగా చేసుకుంటుండే, తాగుడు బంద్ చేస్తుండే, కుటుంబం బాగుపడుతుండే కదా. సారదంద పెట్టి మొత్తం అంతా నాశనం అయిపోయింది. అదంతా జ్ఞాపకం చేస్తున్నాడు భగవంతుడు నాకు. అరే నీ కుటుంబం నువ్వు కాదురా బాబు, నీ కుటుంబం ద్వారా 4 కుటుంబాలు నాశనమైనాయి, 4 భార్యాభర్తలు విడిపోయినరు, 4 దెబ్బలు తిన్నారు, ఎన్నో కుటుంబాలు నాశనమైనాయి. వాళ్ళ నాశనానికి కారణం కూడా అది కూడా మీకు శాపమే అని భగవంతుడు మాట్లాడింది. అట్లా నా మనసులో ఉండి నాతో మాట్లాడుతున్నట్టు. ఎందుకంటే బయట నుంచి రాడు కదా భగవంతుడు. ఏడుంటాడు అంటే మనసులో ఉంటాడు. ఇప్పుడు నేను ఒక కొత్త దేవుణ్ణి, ఒక మతాన్ని పరిచయం చేయడానికి రాలేదు ఇక్కడికి. చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు మత భాషలు అనేసరికి మత ప్రచారం చేస్తారు. అసలు కాదు, అది మనసు మార్పిడి. ఇది మనసు మార్పిడి. నా బాధ అంతా ఒకటే, నా మనసు మార్చుకున్నా. అరే నేను పూజించిన నా దేవుణ్ణి, నేను కాదంటలేదు. ఒకప్పుడు నేను విగ్రహార్థికున్నే, పోయిన గుడికి మొక్కినా, కానీ నేను పోయి నా బాధలు చెప్పుకున్నా తప్ప నేను బాగుపడినట్టుగా ఒక మాట నాకు అక్కడ నుంచి రాలేదు. ఇప్పుడు మా అమ్మ ఏం చేస్తుండే, పండుగ వస్తుండే, పండుగ రాన్నది ఏం చేస్తుండే, కనీసం పూర్ణం కూడా ముట్టనేయకుండా, ఎంగిల్ కాకుండా పూజ చేయొద్దు అని చెప్పేది. కానీ ఇప్పుడు నేను అమ్మ పూజ చేయాలన్నా ఏం చేయాలని నాకేం చెప్తుంది అంటే పోయి కళ్ళు కంపడ పోయి కళ్ళు సీసా తీసుకురావాలి అంటుండే. శాఖ పోయాలి కదా, శాఖ పోయాలి అంటే ఖచ్చితంగా పోయి నేనే తీసుకురావాలి. పిల్లలకే చెప్తారు కదా మా తల్లిదండ్రులు, పొద్దున్న తలిసిపోయి వచ్చి పిల్లలకే చెప్తారు ఏం పని ఉన్నా. నేను కళ్ళు సీసా తీసుకొస్తే ఒక సీసానేమో శాఖ పోయానికి, ఒక సీసానేమో తాగనీకి. నేను ఆమెను మిట్ట చూస్తుంటే ఆమె ఏం చేస్తుండే, ఇక ఆమెకు ఒక గ్లాస్ పోసుకుంటుంది, నాకు ఒక గ్లాస్ పోస్తుంది. ఇప్పుడు నన్ను తాగబోతు చేసిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఒక పండుగ వచ్చింది, ఒక కార్యక్రమం పెట్టుకున్నది, ఇంట్లో పూర్ణ ముట్ట ముట్టనేయలేదు. కానీ పూర్ణ ముట్టడం తప్పని ఆమెకు తెలుసు, ఎంగిల్ చేసింది ఎడబెట్టొద్దని ఆమెకు తెలుసు. కానీ ఆ తాగడం గుట్టంగా అది తప్పు అన్న విషయం ఆమెకు తెలియదు, చెప్పేటోళ్ళు లేరు. ఇప్పుడు నీ తాగడతాడు నీ ఆరోగ్యం పాడవుతుందని చెప్పేటోళ్ళు లేరు కదా. ఎందుకంటే మేము మొక్కుతున్న దేవతకి అది కావాలి. నేను చేస్తున్న పూజ కంపల్సరీ సాగ పోయాలి కదా. మా మామ వస్తుండే, ఏం చేస్తుండే, అలసిపోయి వచ్చి ఒక బీడి ఇస్తుండే, పోయి జరా అంటి పెట్టుకురారా అంటుండే.
అడ్డుగోడ ఉంటుండే, అది డైరెక్ట్ పెడితే అంటకుండే, జర ఇట్లా గుంజితే బీడి ఈజీగా అంటుండే. అది గుంజినప్పుడు జర టేస్ట్ అనిపించింది. ఇక ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత మేకల కాడికి మా అన్న లేదంటే దూళ్ళ కాడికి పోతే తాగి పడేసిన బీడీలు కనిపిస్తుండే, తీసుకొని తాగుతుంటున్నాను. ఇప్పుడు నాకు ఇప్పుడు తాగుడు ఎవరు అలవాటు చేసి, మా సొంత మేనమామ అలవాటు చేసిండు బీడీలు తాగుడు. కళ్ళు తాగడం మా తల్లి నాకు అలవాటు చేసింది. మా నాన్న చేస్తున్న సారా వ్యాపారం బట్టి నీళ్ళ బిందెలకు సారా తెలియక నీళ్ళు అనుకుని నేను సారా తాగిన సందర్భాలు నా జీవితంలో ఉన్నాయి. ఇప్పుడు నేను చెడిపోవడానికి కారణం నా కుటుంబమే కదా. మరి నా కుటుంబం బాగుపడినట్టుగా ఎవడు చెప్పిండు? ఏ బంధువు చెప్పలే, ఒక వ్యక్తి, ఒక దైవజనుడు వచ్చి చెప్పినాడు. మనిషి దేనికి భయపడతాడంటే ఒక దైవుడు అంటే భయపడతారమ్మా. మిగతా వాడంటే ఆ వాడిదేంటి వీడిదేంటి వాని సంగతి చూస్తా దేవుని సంగతి చూస్తా అంటారా ఎవరన్నా? ఎందుకు? ఇప్పుడు మనిషి మారాలంటే దైవత్వం అనేది అవసరం. కాబట్టి దేవుడు ఎక్కడో లేడు, మనం సృజించిన వాడు మన లోపలనే ఉన్నాడు, మన మనసులోనే ఉన్నాడు, ఇంకెక్కడో కాదు. మనం మేలు చేయాలన్నా మనతో అవుతుంది, కీడు చేయాలన్నా మన మనసులోనే పడుతుంది, గుండెల్లో ఉంటుంది. అయితే అప్పుడు నేను ఇక నా కన్నీటితో నా ప్రతి తప్పు నేను ఒప్పుకున్నా. భగవంతుడా నన్ను క్షమించు, మా నాన్న క్షమించు, మా అమ్మని క్షమించు. మేము తెలిసి తెలియక పొరపాట్లు చేసినాం. ఆ పొరపాట్లను బట్టి మా జీవితాలు నాశనమైంది. ఇప్పుడన్నా మేము బాగుపడినట్టుగా మమ్మల్ని దీవించని ప్రార్థన చేయడం ఆరంభించిన. ఆ తర్వాత మా అమ్మకి చెప్పిన, అమ్మ నువ్వు చేసేటి కార్యక్రమాలు అలవాట్లు ఏవైతే ఉన్నాయో, నీ మనసు ఏది తప్పని నీకు అనిపిస్తుందో అది వదిలేయి. తప్పు కాదంటే చేసేసి, తప్పు అనిపిస్తే ఏం చేయి, నువ్వు విడిచిపెట్టేసే అని చెప్పిన. నాన్న చెప్పిన, అమ్మ బాప్తిసం తీసుకుంది, నాన్న బాప్తిసం తీసుకున్నాడు, వాళ్ళ మనసులు మార్చుకున్నారు, అన్నోళ్ళు మారి, నేను మారిన. ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన, కొత్త జీవితం స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు విద్యా వాలంటీర్గా పనిచేసిన, 2 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసిన, 1 సంవత్సరం డ్రైవింగ్ స్కూల్ మెయింటైన్ చేసిన. ఇదే దారిలో కాలేజీలో 2 సంవత్సరాలు చెప్పిన. ఈ కరవల్లో కాలేజీలో పనిచేసాను. నాసందర్ స్కూల్లో 4 సంవత్సరాలు టీచర్గా పనిచేసిన. నా పాకెట్ మనీ కొరకు నేను పని చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతున్న తర్వాత ఒకరోజు నాకు అర్థమైంది ఏంటి అంటే, సరే ఈ లోకంలో ఎంత సంపాదించినా అన్ని వదిలిపెట్టుకోతాం, కానీ నా మనసు మారింది కదా, నా బ్రతుకు మారింది కదా, కొంతమంది అయినా బ్రతుకు మారడానికి నేను ఎందుకు పని చేయొద్దు? ఇప్పుడు భగవంతుడు నన్ను ప్రేమించిండు, నాకు ఎంతో మేలు చేసిండు, నేను మారడానికి కారణం ఏంటి? నేను మారడానికి ఒక వ్యక్తిని వాడుకున్నాడు కదా, ఆ వ్యక్తి వల్ల నేను కూడా ఎందుకు నలుగురికి ఉపయోగపడొద్దు అని చెప్పేసి ఆలోచన చేసి నా ఉద్యోగం పక్కకు పెట్టి, నా పనులను పక్కకు పెట్టి, నా జీవితాన్ని ఏం చేసిన అంటే సేవకు సమర్పించుకున్నాను. ఇక నాకు ఒకటే పని, పాడైపోయిన మనుషుల జీవితాల్లో వాళ్ళతో పర్సనల్గా మాట్లాడేవారు, కొంతమందిదైనా వారు కలిగి ఉన్న చెడు అలవాట్ల నుంచి, చెడు ఆలోచనల నుంచి మంచి దారిలోకి నడిపించాలని ఒక చిన్న తీర్మానం తీసుకొని మైలారం వచ్చిన. ఆ కృష్ణన్న వాళ్ళు తెలుసు కదా, కళ్ళమ్ముతారు. వాళ్ళు ఇట్లా కళ్ళమ్ముతారు, ఇట్లా వాక్యం చెప్తుంటారు. వాళ్ళే మందిరం స్థలం ఇచ్చి చర్చ అయింది. ఉన్న పరిస్థితి మేము సారా వ్యాపారం చేస్తుంటే వాళ్ళు కళ్ళ వ్యాపారం చేస్తారు చెప్తుంది. ఎంతో కొంత ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా మీకు తెలుసు, ఆ కుటుంబ పరిస్థితి, వాళ్ళ పరిస్థితి మీకు తెలుసు. ఆ కుటుంబంలో నుంచి ఒక సార్ ఆనందం సార్ అని వాళ్ళ తమ్ముడు ఈరోజు సేవకు ఆయననే వచ్చి వాక్యం చెప్పేసి వస్తూ ఉన్నాడు. మార్పు కొరకు ఇక్కడ మోమిన్ కొడుకులు ఒక అన్న రాజన్న పాపం తాగి మందు తాగి చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ సురేష్ వాళ్ళంతా దేవుని నమ్ముకున్నారు. పరిస్థితి ఇప్పుడు వాడికి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పే చేసుకోవాలి. ఎందుకంటే మా ప్రయత్నం అంతా ఒకటే, భగవంతుని మనసులు అంగీకరించండి. ఇది మతం కాదు, ఇది ఒక మార్గం. భగవంతుడు బయట లేడు, భగవంతుడు బయట లేడు, మన మనసులోనే ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, ఆయనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కుటుంబంలో భార్యలు వెళ్ళిపోయిండ్రు, ఎంతో డిప్రెషన్కి వెళ్ళిపోయింది. ఇదంతటి కారణం ఏంటంటే తప్పంతా ఆడపిల్లలది అన్నికి లేదు, మన ద్వారా కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఒక భర్త భార్యను ప్రేమించే విధంగా ప్రేమించాలి, ఒక భార్య భర్తని ప్రేమించే విధంగా. కానీ మనకు చెప్పేటోడు లేడు కదా, మనం బాగుపడేటట్టు చెప్పేటోడు లేడు. 6 రోజులు పనిచేసి ఒక రోజు మందిరానికి రండి, చర్చికి రండి నేను ఎందుకు చెప్తామంటే, ఆ చర్చిలో ఏం చెప్తామంటే భార్య ఎట్లుండాలి, భర్త ఎట్లుండాలి, పిల్లలు ఎట్లుండాలి, కుటుంబం ఎట్లుండాలి, మనం ఎక్కడ నష్టపోతున్నాం అనే 4 మంచి మాటలు వింటారు. విన్న మాటలను పట్టుకొని ఏం చేస్తారంటే వాళ్ళు మనసు మార్చుకుంటారు. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే చాలా మందికి అది ఇష్టం లేదు. ఎందుకంటే వీడు తాగుడు బంద్ చేస్తాడు, మనకి సారా వ్యాపారమో కళ్ళు కంపౌండ్ వాని బిజినెస్ దెబ్బతింటుంది. తర్వాత తాగిన ఒక సీసా సారా ఒప్పించేసి 4 పనులు చేపించుకుంటుండే వీడు. వీడు తాగకపోయేసరికి నేను నీవు ఇచ్చే 100 రూపాయలు నేను ఎందుకు పని చేయరా, నేను బయట పోతే 200 వస్తాయి నాకు అంటాడు. తాగుడు అలవాటు లేనప్పుడు ఏమవుతుంది, వాని మైండ్ మెచ్యూర్డ్ అవుతుంది, వాడు దానికి బానిసగాడు, వివేచిస్తాడు. నేను బాగుపడాలంటే ఈ వ్యక్తితో నేను ఎంతవరకు ఉండాలి, వీడు నిజంగా నాకు నేను బాగుపడడానికి చెప్తుండా, నేను జడగొట్టడానికి చెప్తుండా అని ఆలోచిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే అవేర్నెస్ మన లోపల వస్తుంది. మనం చదువుకోకపోయినా, మనం బాగుపడకపోయినా కనీసం మన పిల్లలను బాగుపడినట్టుగా మనం ఏం చేస్తాము,
వాళ్ళని ప్రోత్సహిస్తాం, వాళ్ళని ఒక మంచి మార్గంలో నడిపిస్తాం. కాబట్టి ఒక దినాన అర్థమైపోయింది, మనల్ని సృజించిన దేవుడు ఒక దినాన పూర్తి పరలోకాన్ని వదిలిపెట్టి ఒక కన్యక మరే గర్భంలో జన్మించినాడు. ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ 33 సంవత్సరాలు జీవించినాడు. ఆయన ముఖం మీద ముళ్ళ క్రితం పెట్టిండు, తల చేతులకు శిలలు కొట్టినారు, పక్కల్లో బల్లెంతో పడిచినారు. అంత ఇబ్బంది పెడుతున్నా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు, వీళ్ళని క్షమించండి అన్నాడు. పాపం తప్పు చేస్తున్న వ్యక్తిని ఆయన క్షమించడం తప్ప ఎవరిని శిక్షించాలి. భగవంతుని మనసు అది. అంటే దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఒక వ్యక్తిని ప్రేమించాలి. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమమయుడు అనే ఒక సత్యం మనకు అర్థమైంది. ఈరోజు ఏం చేసినామంటే మా బ్రతుకులు మార్చబడ్డాయి. నేను లేకపోతే ఒక త్రాగుబోతుగా, వ్యభిచారిగా, ఒక దొంగగా నేను కూడా విచ్చలుడిగా జీవించాను. నేను కూడా కరాటే క్లాస్కి వెళ్ళిన, ఒక కరాటే మాస్టర్ అయిదాం అనుకున్నాను నేను నా లైఫ్లో కల్లా. కానీ అన్ని ఆలోచనలు విరమించుకొని ఈరోజు ఒక సేవా మార్గంలో, ఒక సన్మార్గంలోకి వచ్చేసాం. కాబట్టి మన పనులు మనం చేసుకుంటాం. వారంలో ఒకరోజు దేవుని మందిరంకి వచ్చినప్పుడు 4 దేవుని మాటలు విన్నప్పుడు మన మనసు మారుతుంది, మన పరిస్థితులు అన్నీ మారుతాయి అమ్మ. మా ఆశ కూడా ఒకటే, నా కుటుంబం మారింది, నా బ్రతుకుని మార్చింది. దేవుడు మీ జీవితాలను కూడా మారుస్తుంది. మీకు వచ్చిన ఉద్దేశం కూడా అదే. ఇప్పుడు మోహన్ మందిరంలో కొంతకాలం ఎందుకున్నాడు అంటే అబ్బాయిలో కొంచెం మార్పు రావాలని ఆశ. ఆ వ్యక్తి ద్వారా మాకేదో లాభం వస్తుంది అట్లా అని కాదు ఉద్దేశం, మనిషి మారాలని. ఇప్పుడు అమ్మ ఉంది, వీళ్ళు ఎందుకు ఇంత తిప్పలవాడి ఈ నుంచి వికారాలు తెచ్చుకొస్తారు అంటే 4 దేవుని మాటలు వినాలని ఆలోచన. ఉన్న అలవాట్లు ఒకేసారి మారడు మనిషి. ఎందుకంటే మనం వింటూ 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 ఉన్నప్పుడు ఇప్పుడు వాటర్ చుక్క పెంక మీద వేస్తే సర్రమనే ఆరిపోతుంది. అదే వాటర్ చుక్కను ఒక తామరాకు మీద వేసాం అనుకో ముత్యం లెక్క కనిపిస్తుంది. వాటర్ చుక్కనే, కానీ అది ఉండే స్థానాన్ని బట్టి దానికి విలువ. నిజం, వాటర్ చుక్కని పెంక మీద వేస్తే వేడికి సర్రమనే అది ఆవిరైపోతుంది. అదే వాటర్ చుక్కను మనం ఒక తామరాకు మీద వేసాం అనుకో, ఎట్లా కనబడుతుంది మనకు? అది మంచి ఒక ముత్యం లెక్క కనబడుతుంది చూడగా. నిజమా కాదు? మనం గుటంగా మన సహవాసం మంచోళ్ళతో ఉంటే మంచిగా అవుతాం, తాగుబోతులతో ఉంటే, దొంగలతో ఉంటే, కళ్ళు కంపట్లో కూర్చొని పాలు తాగిన వాడిని ఏమంటారు? కళ్ళే తాగుతున్నాడు అంటారు. నిజమా కాదు? మనము అందుకనే ఎవరో మనల్ని బాగు చేయరు, మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మనమే ఆలోచించుకోవాలి. మనకి ఏడ మేలుందో ఆడికి వెళ్ళాలి, ఏది మనకు లాభమో మనం అక్కడ ఉండాలి. ఈ రోజులు ఎట్లున్నాయంటే అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయింది, ఏది మంచి ఏది చెడో మనకు వచ్చేసింది. ఈరోజు యువత అంతా కూడా ఏంటంటే మతం అనే మత్తు లోపల తిండు తాగుడు, ఈ పండుగలు వచ్చినాయి. అసలు మనల్ని నాశనం చేస్తుందే పొలిటికల్ లీడర్లు. ఎలక్షన్ వచ్చిందంటే వాడు ఉచితంగా తాపుతాడు, 4 రోజులు మన పిల్లలు వేసుకొని తాపుతాడు, జెండలు పట్టుకొని తిప్పుతాడు. వాడు గెలవగానే వాడు మళ్ళీ మంది ఇస్తాడా తాగడానికి? ఈ పిల్లలు 12-15 రోజులు తాగడానికి అలవాటు పడతారు. తర్వాత మందు కావాలంటే ఎవడు పోయాలంటే ఇక వాడు అమ్మని టార్చర్ చేస్తాడు, అయ్యని టార్చర్ చేస్తాడు. ఇక ఉన్నాయేమంటే దొంగతనం చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. బీర్ కావాలి, బిర్యానీ కావాలి, సాయంత్రం కావడానికి, తిరగడానికి కావాలి, ఉచిత పని చేయొద్దు, పైసలు మాత్రం రావాలి మనిషికి. అట్లా ఈరోజు యూత్ అంతా ఏమైపోతున్నారమ్మా? నేను అప్పుడు పానం బాగాలేకుంటే ఒక్కటే గిలా గీత వస్తుంది. ఇక ఎంత పోయి అంత పోయి ఇప్పుడు అసలు కండ్ల 1 years మళ్ళా పర్వాలేదు. మళ్ళా ఏం రాని పని అన్నితే లేదు. మళ్ళీ మంచి పని చేసి అన్ని కారు నడుపుతాడు, బులోరా నడుపుతాడు, అన్ని వస్తాయి. ఇట్లా ఉన్న పరిస్థితి. ఏం కాదమ్మా, ఆయనకి డ్రైవింగ్ వచ్చింది అంటే లోకం ప్రపంచం ఆయనకు తెలుసు. కాకపోతే ఒకదానికి అలవాటు పడ్డ తర్వాత అందులోంచి మనం బయటికి ఇమ్మీడియట్లీ రాలేము. కాకపోతే ఏంటంటే మన మనసులో మనం మారాలి వద్దు అని స్టార్ట్ అయిన తర్వాత అది మెల్లమెల్లగా ఆటోమేటిక్గా ఇప్పుడు నా మనసులో ఇది రావాలని ఆశ ఉన్నది కాబట్టి రాగలిగిన. నా పరిస్థితులు ఎట్లా ఉన్నా, రేపు పొద్దుగాల బాప్తిజం కార్యక్రమం ఉంది, రేపు ఆదివారం ఆరాధన ఉంది, మా మరదలు వివాహం ఉంది, నాకు చాలా షెడ్యూల్ బిజీగా ఉంది. మా భార్యని పిల్లల్ని ఆడ షాపింగ్ మాల్లో దించేసి వచ్చినాను. ఇది నాకు పనులు ఉన్నాయి కానీ అన్నీ పక్కకి పెట్టేసేసి రావాలని ఆశ ఉన్నది కాబట్టి రాగలిగిన. దాకా రావాలనే మనసే లేకపోతే మనం కూడా అయింది. ఇప్పుడు తమ్ముడు కూడా అయిందంటే నేను మారాలి, నాకున్న అలవాటుని బట్టి నా జీవితం పాడైపోతుంది, నా పరువు పోతుంది, నేను మారాలి అనే మనసు స్టార్ట్ అయితే లోపల ఆటోమేటిక్గా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, ఆయననే మారుతాడు. అది స్టార్ట్ కావాలంటే కొంచెం మంచి మాటలు వినాలి. సావాసం కూడా చాలా మంచి, అంటే మంచి సావాసం ఉంటే మంచి అవుతాం, చెడు సావాసం ఉంటే
కాబట్టి ఏం కాదమ్మా. తమ్ముడు కూడా ఈరోజు అంత మంచి యథార్థంగా ఉన్న మధ్యలో వచ్చి కూర్చున్నాడు అంటే ఆయనకు మంచి మనసు ఉంది, పెద్దలంటే గౌరవం ఉన్నది కాబట్టి కూర్చున్నాడు. ఇక్కడ లేకపోతే కూడా కూర్చోడు. ఇప్పుడు అమ్మ మీద కూడా మీ మీద కూడా అభిమానం ఉంది, రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఆ మనసు చాలమ్మా మనిషి మారడానికి. కాబట్టి తప్పకుండా ప్రార్థన చేద్దాం, భగవంతుడు తప్పకుండా సాయం చేస్తాడు. మీకు కూడా అవకాశం ఉంటే వికారాలు రాకపోయినా ఇక్కడ మైలారంలో ఆనందం సార్ అని చెప్పేసి వస్తాడు. మీరు అక్కడ అమ్మవాళ్ళు ఇక్కడ లోకల్ ఉన్నప్పుడు అక్కడ సార్ చర్చికి వెళ్ళండి, లేదు అంటే మేము కూడా అప్పుడప్పుడు వస్తాం. మీ ఫోన్ నెంబర్లు ఇస్తే తమ్ముడితో నేను అప్పుడప్పుడు మాట్లాడతా. తప్పకుండా అన్ని పరిస్థితులు మారుతాయి. నా ఆశ ఒకటే, మనం ఈ దరిద్రంలో బ్రతకొద్దు, ఈ బానిసత్వంలో బ్రతకొద్దు, మన కష్టార్జితం వ్యర్థం కావద్దు. ఎందుకంటే మనిషి జీవితం చాలా చిన్నదమ్మా. ఇప్పుడు నాకు ఆల్రెడీ 30 సంవత్సరాలమ్మా. మనిషి బలంగా బతికేది 70 సంవత్సరాలు, బలం ఉంటే 80 అంట లాస్ట్. ఇప్పుడు 35 అయినా ఇంకా మిగిలిందే 35. 35లో 15, ఇప్పుడు 30 సంవత్సరాలలో ఇంచుమించు 15 సంవత్సరాలు నిద్రపోనికైనా పోతుంది. బతికేదో 17 సంవత్సరాలు బలంగా. ఇక అంటే లైఫ్ ఆలోచించుకుంటే చాలా తక్కువ. ఇక నా వయసు గురించి నేను చెప్తున్నా. ఇప్పుడు ఇక నాన్న 50 సంవత్సరాలు ఉన్నారు, 60 సంవత్సరాలు ఉన్నారు. మన అసలు జీవితం పోయింది, ఇక కుంట్లే మిగిలినాయి. ఇప్పుడు ఈ టైం దాటినాక కూడా ఇప్పుడు కూడా చింత, బాధ, కలవరము, దుఃఖము, ఈ అప్పులు, ఈ బాధలు, ఈ పరిశాన్లు, ఇవి లైఫ్ ఏమున్నదమ్మా? ఏది రాదంట. అన్ని వదిలిపెట్టుకోవాలి మనం. పిలిచినప్పుడు భగవంతుడు పిలిచినప్పుడు అన్ని వదిలిపెట్టుకోవాలి. కానీ నేనేమంటా అంటే బతుకుతున్న ఈ కొద్ది కాలమైనా మనం హ్యాపీగా బతకాలి. దేవుడిచ్చిన ఆయుష్ను అనుభవించాలి. మంచి తిండి తినాలి, మంచి భోజనం తినాలి. బైబిల్ ఏమంటదంటే ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలు చెదరు, సంతృష్టి కలిగిన దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యాపరిచెదరు, సారమైనందు నీ మనసు పెట్టు, నీ దేహం చెరిపేదానికి నువ్వు దూరం అయిపో అంటది వాక్యం. మన ఆరోగ్యం ఏదైతే, ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడ్డదంట. దేహంతో దేవుని మహిమపరచాలంట మనం. కాబట్టి మన ఆరోగ్యమును మనమే కాపాడుకోవాలి. మన అలవాట్లే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అయితే మా ఇంటి ముంగట ఒక బ్రదర్ ఉంటాడు, మొన్న చనిపోయాడు. ఆయన మంచి జిమ్ కోచర్. ఆయనకు 2 జిమ్ సెంటర్లు ఉన్నాయి, 2 ఏసీ మెకానిక్ షాపులు ఉన్నాయి ఆయనకు. ఎట్లా అంటే మంచి పర్సనాలిటీ. జిమ్ చేసే వాళ్ళు ఎట్లుంటారమ్మా, అసలు చాలా అందంగా ఉంటాడు, చాలా బలంగా ఉంటాడు. అయితే మొన్న సడన్గా స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు ఆయన. ఎందుకు స్ట్రోక్ వచ్చిందంటే ఆయన ఏంటంటే ఆయన బాడీ ఫిట్నెస్ అట్లా ఉండడానికి అని ఆయన ఏంటంటే ఏమంటారు డ్రగ్స్ తీసుకునేవాడు. కొన్ని రకాల మందులు ఉంటాయి కదా, వాళ్ళ ఫిట్నెస్ కోసం అని, బాడీ ఫిట్నెస్ కోసం అని దానికి అలవాటు పడ్డాడంట. అలవాటు పడేసరికి ఏమైపోయిందంటే ఆయన తీసుకోవాల్సిన ఫుడ్ దీని మీద కాకుండా ఆయన బాడీ ఫిట్గా ఉండాలని అట్లా బాగా తీసుకునేసరికి ఏమైపోయింది తెలుసా, మొన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చెప్పినాడంట లాస్ట్ కష్టము 15 days బతుకు, అంతకంటే ఎక్కువ బతుకవు అని చెప్పింది. ఎంజియోగ్రామ్ అన్నీ చేసిరు కానీ పార్ట్స్లో పాడైపోయినాయి. మొన్న సడన్గా చెస్ట్ పెయిన్ వస్తుంది అన్నాడు. అంతకుముందు జిమ్ చేసిందంటే అంత బాగానే యాక్టివ్ ఉన్నాడు. 3 కొడుకులు ఆయనకు. ఒక పిల్లాడు 5th క్లాస్, ఒక పిల్లాడు 4th క్లాస్, ఒక పిల్లాడు 3rd క్లాస్. చిన్న చిన్న పిల్లలు, 3 కొడుకులు. మా ఇంటి ముంగటనే. ఆయనకు మార్నింగ్ 9 o'clock కార్లో హాస్పిటల్కి తీసుకుని పోతుంటే స్ట్రోక్ వచ్చింది. 9th చనిపోయింది. అది ఎందుకు చనిపోయింది అంత సడన్గా అంటే ఏమైంది అంటే ఆయన ఫుడ్కు బదులుగా తీసుకోకూడదు, మనుషులకు బాగా కనబడాలి, ఫిట్నెస్ ఉండాలి. ఒక మోజు కదా మనిషికి. ఎంత వయసు ఉంటుంది అంటే 30 సంవత్సరాలు ఉంటుంది పిల్లగాని. నెలకు లక్షలు సంపాదిస్తాడు. మళ్ళీ 2 జిమ్ సెంటర్లు, ఒక దాంట్లో 100 మంది ఉంటారు. 100 మంది అంటే మనిషికి 1500 కడతారు నెలకు, అది నేర్వడానికి. మళ్ళీ ఏసీ మెకానిక్ షాపులు ఉన్నాయి 2 ఆయనకు. కార్ ఏసీ మెకానిక్ షాపులు ఉన్నాయి, పని మనుషులు ఉన్నారు. బిల్డింగ్ కట్టిండు. కానీ ఏమైంది, ఆయన చనిపోయింది. నేనేమంటే మన కొన్ని చెడ్డ అలవాట్లు ఏమైతాయంటే మన దేహాన్ని పాడు చేస్తాయి. మనం బతకాల్సిన ఆయుష్ కంటే ముందే చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఏం చెప్తామంటే మనిషిలో మార్పు కొరకు, సరే సమస్యలు లేనోడు సమాజంలో ఉంటాడమ్మా, సమాజంలో ఉండడు. సమాజంలో ఉన్నామంటే ఏదో ఒక రకమైన సమస్య ఉంటుంది మనిషి జీవితంలో, పోరాటం ఉంటుంది. కానీ వాటిలో నుంచి మనం ఎట్లా బయటపడాలి, మనం ఎట్లా బాగుపడాలి, బాగుపడ్డ వ్యక్తులు మనం ముందు మాదిరిగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు మార్చబడతాయి. కాబట్టి యేసు ప్రభు కూడా ఒక రాజగృహంలో జన్మించలేడు, ఒక పశువుల పాకలో జన్మించాడు. ఒక వడ్రంగి 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసిండు. చచ్చిపోయిన లేపిండు, చనిపోయి తిరిగి లేచిండు. చనిపోయిన తర్వాత మరొక లైఫ్ ఉందని ఆయన చూపించాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న తర్వాత మా బ్రతుకులు మార్చబడ్డాయమ్మ. బైబిల్ అంటే యేసు క్రీస్తు ప్రభు నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరిస్తే ఆ వ్యక్తి రక్షించబడుతుంది. భగవంతుని మనుషులు అంగీకరిస్తే చాలు. భగవంతుడికి మనుషులు అంగీకరించి దేవునికి భయపడితే ఆ వ్యక్తి బాగుపడతాడమ్మా. నేను చెప్పేది అది ఒక్కటే. కాబట్టి తప్పకుండా దేవుడు సాయం చేస్తాడమ్మా. మా స్థితిని మార్చిండు, మా బ్రతుకులు మార్చిండు. తప్పకుండా మీ జీవితాలు కూడా మారుస్తాడు ఆయన. నాకు నమ్మకం ఉంది.
ఎందుకంటే ఆయన సర్వసృష్టికర్త, శూన్యంగా సృష్టి చేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు అసలు. భగవంతునికి నిజంగా ఆధారపడ్డ వ్యక్తి తప్ప ఇప్పటి వరకు ఆయన నమ్ముకొని చెడిపోయినాడైతే ఇవ్వలేడు. ప్రతి ఒక్కరు బాగుపడ్డారు. దానికి ఎగ్జాంపుల్ ఎవరంటే మేమే. ఈరోజు తమ్ముడు ఇటుకు వచ్చిండు, నేను ఇటుకు వచ్చినామంటే వారి జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తేనే మేము ఇటు ఉన్నాం. కాబట్టి తప్పకుండా దేవుడు సాయం చేస్తాడమ్మా. నేను మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత వ్యక్తిగతంగా తమ్ముని కోసం ప్రార్థన చేస్తాను, తర్వాత ఇక్కడ చిన్న ప్రార్థన చేసి వెళ్తాం. నేను దేవుడు నుండి దీవించును గాక. అందరు కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తాను మీకు. మీ పేరు తమ్ముడు? యాదయ్య. దయగలిగిన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు. ప్రత్యేకంగా ఈ రాత్రి ఈ నాగారం గ్రామంలో ప్రభావ ఈ బిడ్డల మధ్యలోకి రావడానికి మీరు మా కృపను గ్రహించినారు. తమ్ముడు ప్రభావ మరి మొదటి వివాహం డిస్టర్బ్ అయింది, మరలా వివాహం చేసుకున్నారు, అయినా డిస్టర్బ్ అయింది ప్రభావ. వారి జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. యాదయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి బిడ్డను దర్శించండి. తనకున్న అలవాట్లన్నింటినీ మీరు మార్చండి ప్రభావ. మీరే సామర్థ్యం ఇవ్వండి. ప్రత్యేకంగా నాన్నతని ప్రభావ ఇగో తల్లిని బట్టి, గృహాన్ని బట్టి, యజమానుని బట్టి, అయ్యా కూడొచ్చిన బిడ్డలు పెద్దలందరినీ బట్టి నీకు వందనాలు. ఎంతో ఓపికతో నీ మాటలు విన్నారు ప్రభావ. నిజమే నాన్నతండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు. బిడ్డలు ఎంతో కష్టపడతారు రాత్రి పగలు ప్రభావ. అనేకులు నాయన చెమట వస్తే స్నానం చేస్తారు కానీ ప్రభావ వీరైతే చెమటతోనే స్నానం చేస్తారు. అయ్యా అంతగా కష్టపడతారు ప్రభావ. రెక్కాడితే తప్ప డొక్క నిండని పరిస్థితి ప్రభావ. ఈ ప్రాంతంలో ఈ బిడ్డలు నాయన అనుభవిస్తున్న బాధ, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఏ ప్రతికూల పరిస్థితుల మధ్యలో ఈ బిడ్డలు నలిగిపోతున్నారో వీరి పరిస్థితి అంతా యేసు నామములో మారునుగాక. దేవా, ఒక దినాన మా బ్రతుకులు మార్చినావయ్యా, మా జీవితాలు మార్చినావు ప్రభావ. ఈ రాత్రి ఈ బిడ్డల యొక్క జీవితాలను మార్చండి, వీరి యొక్క కుటుంబాలను మార్చండి. అనేకులకు నాన్న ఈ బిడ్డలు మీరు దీవెనకరంగా మార్చండి అయ్యా. ఈ గ్రామంలో ఈ బిడ్డలను అనేకులకు దీవెనకరంగా మార్చండి. ప్రత్యేకంగా మరి అన్నను జ్ఞాపకం చేసుకోండి. నూతనంగా గృహం నిర్మించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు. ఆర్థికమైన ద్వారాలు తెరవండి. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలపరచండి. ఈ ప్రాంతాన్ని వెళ్తున్న దరిద్రపు కోడలు శాపమును ప్రతి కాడి యేసు నామములో యేసు రక్తంలో విరిచివేయబడను. మీరే కృపను గ్రహించండి. ప్రత్యేకంగా నాన్న ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బిడ్డలని మహిమ పొందమని ప్రత్యేకంగా తమ్ముడు అరుణ్ బడి కూడా నీకు పొందన మేము కలిసి గ్రామంలో పరిచయం చేయడానికి, వీరిని ముఖాముఖి కలుసుకోవడానికి నాన్న మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలుస్తూ ఈ బిడ్డలందరినీ పేరు పేరు వరుస్తున్న దీవించి ఆశీర్వదించి వీరి స్థితిని మార్చి అనేకులకు తప్పించే బిడ్డలుగా, అనేకులకు ఆశీర్వకరం బిడ్డలుగా బిడ్డలు మార్చి బిడ్డల ద్వారా మహిమ పొందినారు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.